మనం మధ్యయుగాల్లో ఆటవిక సమాజంలో ఉన్నామా, లేక ఒక ప్రజాతంత్ర స్వభావం కలిగినటువంటి రాజ్యాంగం ఉన్నటువంటి ప్రజాస్వామిక ప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం పరిపాలనలో ఉన్నామా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు దండకారణ్యంలో గత సంవత్సరం కాలంగా కగా పేరిట మావోయిస్ట్ పార్టీ పేద ప్రకటించిన యుద్ధాన్ని ఆదివాసుల్ని విచక్షణారహితంగా ప్రతి ఎన్కౌంటర్ లో కూడా దాదాపు సగం మంది పైగా బలిగొంటున్నటువంటి ఇది నరమేధం. మనం ఎక్కడో గాజాలో కాదు, లేకపోతే మరో చోట కాదు, మన దేశంలో కూడా జరుగుతుంది ఎటువంటిది మన కళ్ళ ముందే మనందరం చూస్తుండగానే రోజు కాదు, వారం కాదు, నెలలు కాదు, సంవత్సరం పడిగా కొనసాగుతుంది. దీన్ని ఆపలేమా, దీనికి అంతం లేదా అనేటువంటిది ప్రతి ఆలోచించే మనిషికి కూడా సహజంగా ఇటువంటి ఆలోచన రావడం. మనం వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఫాసిస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ మోడీ ప్రభుత్వం మావోయిస్టులు టెర్రరిస్టులు అని ప్రచారం సాగిస్తుంది. దానికి మీడియా అంత పాడుతూ ఉంది. పహల్గాంలో జరిగినటువంటి దారుణ మీకు ఒడిగట్టినటువంటి టెర్రరిస్టులు వచ్చి మావోయిస్టులను కూడా సమానం చేసి ప్రచారం చేస్తుంది. జాతీయ అంతర్జాతీయ వేదికల ద్వారా మీడియా ద్వారా ప్రచారం కొనసాగుతుంది. మావోయిస్టులు ఏమైనా ప్రతి రాజకీయ పార్టీ తప్పు చేస్తుంది, అలాంటి తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ టెర్రరిస్టులు కాదు. వారు ఎందుకు పోరాటం చేస్తున్నారు అంటే, ఈ దేశాన్ని బాగా అభివృద్ధి చేసి ప్రపంచంలోనే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేస్తాం, ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా మేము అభివృద్ధి చేస్తున్నాం. అటువంటి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు వీళ్ళు, ముఖ్యంగా దండకారణ్య ప్రాంతంలో అని మోడీ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. కానీ మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బీజేపీ సర్కార్ పరిపాలనలో గత 11 సంవత్సరాల కాలంలో దేశం నిజంగా అటువంటి అభివృద్ధి పదంలో సాగుతుందా, ముందుకు పోతుందా, లేకపోతే మధ్యయుగాల నాటి తిరోగమనం వైపు మనం ప్రయాణం చేస్తున్నామా అనేది ఆలోచించాలి. మనిషి బతకటమే కాదు, ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటాడు. అటువంటి ఆత్మగౌరవంతో బతకాలంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, హక్కులు ఉండాలి. అటువంటి ప్రజాస్వామ్యం ఈ 11 సంవత్సరాల కాలంలో అంతర్జాతీయ సూచికలు 2014 నాటికి మనం ప్రపంచంలో 27వ స్థానంలో ఉన్నాం. వాళ్ళు ఎక్కడున్నాం? 104వ స్థానంలో ఉన్నాం. మనం ప్రజాస్వామ్యంలో దిగజారుతున్న మన దేశంలో మత స్వేచ్ఛలో మనం ఎక్కడున్నాం? వాళ్ళ దేశంలో అత్యధికంగా మత హింసను, మత విద్వేషాలను, మత కల్లోలాలను, మత వివక్షతను పాటిస్తున్నటువంటి దేశాలలో ప్రపంచంలో 2వ దేశంగా ఉంది. అంటే మనం 70వ స్థానంలో అభివృద్ధి ఉంటే వాడు 76వ స్థానానికి వచ్చేసి స్థానం దిగజారిపోయింది. దేశవ్యాప్తంగా ఇటువంటి వివక్ష కొనసాగుతుంది. ఒక సభ్య సమాజానికి, నాగరిక సమాజానికి పత్రికా స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్రం అనేటువంటిది ప్రాతిపదిక, ముఖ్యమైనటువంటి అంశం. అటువంటి ప్రెస్ ఫ్రీడమ్లో ఇండెక్స్ లో 2014లో మనం 40వ స్థానంలో ఉన్నాం. ఈ రోజు ఎక్కడున్నాం? 162
22వ స్థానంలో ఉన్నాం. అంటే మన దేశంలో ప్రజాస్వామ్యం ఎటువంటి ప్రయాణం చేస్తుంది? ఏమవుతున్నాం మనం ఫ్రీడమ్ ఇండెక్స్ తీసుకుంటే కూడా అధమ స్థానంలో ఉన్నాం. 159వ స్థానంలో ఉన్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది రోజు రోజు హరించిపోతూ ఉంది అని అంతర్జాతీయ సూచికలు, ఇంటర్నేషనల్ ఇండెక్సెస్ అనేక రంగాల్లో మనం గొప్పగా అభివృద్ధి చెందేమని చెబుతున్నాం. ఈ 11 సంవత్సరాలు ఎక్కడున్నాం? ముందు పోయామా? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇంటర్నేషనల్ గా ఎన్నో ప్రకటిస్తుంది. అది 2014లో 130 స్థానంలో ఉన్నాం. 134వ స్థానానికి దిగజారా. అంటే చిట్వైపోతున్నాం మనం. ప్రపంచ ఆకలి సూచిక గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని ఎప్పుడున్నాం? 104వ స్థానంలో ఉన్నాం. దేశంలో దరిద్రం తగ్గింది, మేము ఎంతో నిర్మూలన చేశాం అని చెప్పుకుంటూ 80 కోట్ల మందికి ఉచిత రేషన్ సరఫరా చేస్తూ మరోవైపు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం అభివృద్ధి సాధించాం. ఏం అభివృద్ధి? ఎవరు అభివృద్ధి? ఆదాని అంబానీలు, యువని క్యాపిటలిస్టులు, ఆస్తి పెట్టుబడిదారులు, ఆస్తి కార్పొరేట్లు, వాళ్ళు బాగుపడటమే దేశం అభివృద్ధి అవటమా? మన దేశంలో అసమానతలు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా, ఫ్యూడల్ యుగంలో కూడా లేనంతగా అసమానతలు ఈనాడు పెరిగాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. అంటే అసమానతలు పెరుగుతున్నాయి, దరిద్రం పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతున్నాయి, ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది, హక్కులు పోతున్నాయి. అంటే ఇటువంటి స్థితిని మావోయిస్ట్ పార్టీ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం కావాలని, దేశంలో నిజమైనటువంటి ప్రజల అభివృద్ధి కావాలని, అటువంటి సామాజిక మార్పు కోసం పనిచేస్తుంది. వాళ్ళంతా మాత్రం తరిస్తున్నారు. అటువంటి వాళ్ళని పట్టుకొని ఈ రోజున తగ్గ పేరిట యుద్ధం ప్రకటించి అంతకుల్లాగా, రక్త పిపాసులాగా వాళ్ళ మీద వెంటబడి వేటాడి ఆధునిక యుగంలో జంతువులు వేటాడినట్టుగా వెంటాడుతున్నారు. మానవత్వం లేదు, మనుషులు లేదు. గత 2 నెలల పైగా 5 సార్లు ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా స్పష్టంగా మేము శాంతి శక్తి కోసం వస్తున్నాం, మేము సిద్ధం, ఏ షరతుగా వస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు యుద్ధం కోసం వస్తున్నామని చెప్పలా. వాళ్ళు యుద్ధం కోసం వస్తున్నామని చెప్పలేదు. శాంతి చర్చలు కావాలని వాళ్ళకి సమాజం అడుగుతుంది. శాంతి చర్చలు అనేటువంటిది బేషరతుగా జరగాలని కోరుకుంటుంది. కానీ ప్రభుత్వం మిమ్మల్ని నిర్మూలిస్తూ ఉంటుంది. దానికి అత్యంత దుర్మార్గమైనది, అనాగరికమైనది, రాజ్యాంగానికి ప్రజాస్వామిక ప్రభుత్వం చెప్పుకోవడానికి సిగ్గుచేటైనటువంటి. అందుకనే మేము గతంలో డెమోక్రసీ పార్టీ కదా ఆందోళన చేశాం, అది వామపక్ష పార్టీలతో కలిసి ఆందోళన చేశాం. అది సరిపోదు, వాళ్ళ బీజేపీ రాష్ట్రంలో కలిసి వచ్చే వాళ్ళందరితో కలిసి ఒక వేదిక మీద ఉద్యమంగా ఆందోళన చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి కాబట్టి చంద్రబాబు హరగోపాల్ గారు శాంతి చర్చల నాయకత్వాన ఈ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయాన్ని చెప్పినప్పుడు వాళ్ళ ఆమోదించడం, పిలవడం నాకు చాలా సంతోషం. అందులో భాగంగా ఈ కార్యక్రమం ఇంకా ముందుకు పోవాలి. మేము త్వరగానే వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము దీని తర్వాత ఇంతగా అయిపోవాలని కోరుకుంటున్నాం. మనం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ పార్టీలు, సంస్థలు అన్నీ కూడా ముందు ప్రజాందోళనలో కూడా ముందు కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అందుకు రాష్ట్రంలో వచ్చే నెల, ఈ నెల 16వ తారీఖున ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్లో మహాధర్నా 14వ తారీఖున మహాధర్నాని
మీ ముందు ప్రతిపాదిస్తున్నాను. 4 నుంచి 6 తారీఖులకి రాష్ట్రం అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఐక్యంగా 3 నుంచి 6 వరకు అన్ని జిల్లాల్లో కూడా ఐక్య కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి కూడా మేము ప్రతిపాదిస్తున్నాం. అటువంటి కార్యక్రమాల ద్వారానే మనం ఢిల్లీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఢిల్లీలో కూడా ఇదే విధంగా అన్ని పార్టీలు కలుపుకొని ఐక్య కార్యక్రమాన్ని చేపట్టాలి. జీవన్ కుమార్ గారు చెప్పినట్టుగా ఎంపీలు కలవాలి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కిషన్ రెడ్డి గారిని కలిసి మనందరి తరఫున వారిని డిమాండ్ చేయాలి. ఆ విధంగా శాంతి చర్చలు కొనసాగేంత వరకు భాగమయ్యేంతవరకు కూడా ఈ ఉద్యమం కొనసాగాలి అని మనసారా ఆకాంక్షిస్తున్నాం. అటువంటి దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం.